రేపు శుక్రవారం అలానే కాకుండా ఈ సంవత్సరంలో మొదటిది కాబట్టి ఏంటంటే పసుపు నీళ్ళతో ఇలా చేయండి. 24 గంటలు మీ సమస్యలు కష్టాలు పోతాయి. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా శుక్రవారం అండి మనం పసుపు నీళ్ళతో పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయన్నమాట. పసుపు అనేది అందరికీ తెలిసిందే కదా, చాలా శక్తివంతమైనది. పసుపు లక్ష్మీ దేవి రూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి పసుపుతో ఒక చిన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అందుకే మీరు కూడా ఇప్పుడు చెప్పుకోబోయే విధానంగా చిన్న పరిహారం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలని పొందండి. ఎందుకంటే పసుపు నీళ్లకు అంతటి శక్తి ఉంటుంది. చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రంలోనే. పరిహార శాస్త్రంలో ప్రకారంగా శుక్రవారం పూట ఎవరైతే సంధ్యా సమయంలో పసుపు నీళ్ళతో పరిహారం చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా ఇటీయ తుడుచుకు పెట్టుకుపోతాయి. అలానే కాకుండా వారికి మంచి ఫలితాలు కూడా రావటం అంటే వారి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. నార్మల్గా శుక్రవారం రోజు మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా నిద్ర లేచేసి తర్వాత ఇంటిని వాటిని శుక్రం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనం స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించాలి. అలా ధరించిన తర్వాత లక్ష్మీదేవి నిండుగా అలంకరించుకొని వాళ్ళ దగ్గర ఉండే పుష్పాలతో దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఈ రోజులో తమ్మలపాకున పైన కానీ రావి ఆకున పైన దీపం పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. మనం ప్రతి దీపం మీద ఆకు మీద దీపం పెట్టుకుంటే మనకేంటంటే సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. భూమి మీద అంటే నేల మీద దీపం పెడితే మనకేంటంటే భూమాత యొక్క శాపం మిగులుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భూమిని అగ్ని భరించదు కాబట్టి తమ్మలపాకు మీద కానీ లేదంటే రావి ఆకుల మీద కానీ దీపం పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా దీపం శుక్రవారం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది. దీపం శుక్రవారం వెలిగిస్తాం కదా, ఆ జ్యోతి ఎలాగ వెలుగుతుందో అంతటి వెలుగు వస్తుందని కూడా ఒక గాథ మన పురాణంలో ఉందన్నమాట. కాబట్టి శుక్రవారం పూట మర్చిపోకుండా మీరేంటంటే దీపారాధన చేయండి, లక్ష్మీదేవిని పూజించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కాండి. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. శాస్త్రాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడుతుంది. అలానే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కొంతమంది ఐశ్వర్య దీపం, కొంతమంది కామాక్షి దీపం, కొంతమంది ఆవనేతో దీపారాధన సింపుల్గా చేస్తారు. కొంతమంది ఏంటంటే ప్రమిదలతో దీపారాధన చేస్తారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు దీపారాధన చేస్తారు. శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా పవిత్రత కలిగి ఉంటుంది. ఆ దీపం ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించేసుకోండి. ఇలా మనం ఏంటంటే ఏకవతితో దీపం పెట్టకూడదు. శుక్రవారం 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం మనకు లభిస్తుంది అనమాట. ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపానికి ఏంటంటే పుష్పం పెట్టాలి. అలా పుష్పం పెడితే సంపూర్ణంగా దీపంగా పరిగణించబడుతుంది. దీపం పెట్టిన తర్వాత నైవేద్యం చేసే వీలుండదు కదా, మన ఇంట్లో ఉండే తీపి పదార్థం ఆ సమయానికి మీ ఇంట్లో స్వీట్ ఉన్నా సరే అది నైవేద్యంగా పెట్టవచ్చు, ఏం కాదు. ఆ తర్వాత చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా తులసి కోటను మనం పూజించాలి. తులసమ్మకు కొంచెం నీళ్లు సమర్పించి దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేసేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుందన్నమాట. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు ఈ పనులు చేయకూడదు. ఆడవారనే కాదు మగవారు కూడా ఈ పనులు చేయకూడదు. ఈ పనులు చేస్తే దరిద్రం తాండవిస్తుంది. ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దరిద్రానికి పనులు ఇష్టం కాబట్టి పనులకు మనం దూరంగా ఉంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ముందుగా ఏంటంటే శుక్రవారం గుర్తుపెట్టుకోండి, హెయిర్ కట్ చేయించకూడదు. హెయిర్ కట్ అంటే గడ్డం షేవింగుతో పాటు కటింగ్ కూడా చేయించుకోకూడదు. ఆడవారు కూడా ఏంటంటే ఇలా మన హెయిర్ కట్ చేయించుకోకూడదు. అలానే గోళ్ళను కత్తిరించకూడదు. మార్చిపోయిన బట్టలు వేసుకోకూడదు. అలానే పాత బట్టలు కూడా వేసుకోకూడదు. ఉతికిన బట్టలు వేసుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా ఈరోజు మనం ముఖ్యంగా ఏంటండి స్త్రీలు ఎక్కువగా ఏడవకూడదు. అలా ఏడిస్తే మీటికి లక్ష్మీదేవి రాదు, జ్యేష్ఠాదేవి మాత్రమే వస్తుంది. మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే మూగ జీవాలను హింసించడం, శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం ఇలాంటి పనులు చేయకూడదు. అలాంటి పనులు చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కూడా ఒక నిమిషం కూడా ఉండదన్నమాట. మనం ఎంత నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తామో ఆరాధిస్తామో అంత చక్కగా ఆకర్షిస్తుంది. అదే ఏంటంటే ఏదో చేశాంలే అన్నట్టుగా చేస్తే మాత్రం తల్లి కూడా వచ్చారంటే వచ్చానులే అని వచ్చి వెళ్ళిపోతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏది చేసినా భగవంతుడిపై మన మనసుని లగ్నం చేసుకోవాలి. భగవంతుడి భక్తులు మన లీనమై పరిహారాలు చేసుకున్న, పనులు చేసుకున్న, పూజలు చేసుకున్న 100% ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా చాలా చిన్న పరిహారం అండి,
చాలా ఎక్కువ ఫలితం అయితే ఉంటుందన్నమాట. పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు మంగళకరమైన శుభకరమైన శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. అన్ని విధాలు కూడా బాగా కలిసి వచ్చేలాగా మనకి ఈ పసుపు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. పసుపు లక్ష్మీదేవితో పార్వతీదేవికి కూడా అంకితం చేయబడుతుందన్నమాట. ఇద్దరు అమ్మలు కూడా పసుపుని చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పసుపు అనేది చాలా వరకు కూడా మన హిందూ సాంప్రదాయాల శుభకార్యాల కోసం ఉపయోగిస్తుంటాం. పసుపు శరీరానికి పట్టించి స్నానం చేస్తుంటాము. శుక్రవారం పూట అలా చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 5-6 శుక్రవారాల పాటు దరిద్రాలతో ఇబ్బంది పడేవారు పసుపును కలిపిన నీటితో స్నానం చేస్తే అద్భుతం చూస్తారనమాట. దరిద్రాలు పోయి మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా పసుపు నీటితో చేస్తే అనేక రకాలైన క్రిమి కీటకాలతో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పసుపు రకంగా చెప్పాలంటే కూడా అద్భుతాలను సృష్టిస్తుంది. దురదృష్టాలను పొడగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే పరిహారం అని చెప్పుకోవచ్చు. మనకేంటంటే చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. ఆ కష్టం ఏంటంటే మనకు చెప్పకుండానే వస్తుంటే మన లైఫ్లో ఉండిపోతుంటాయి. కొన్ని కష్టాలు పోతే కొన్ని కష్టాలు మనతోనే ఉంటాయి కదా, మనతో ఏంటంటే సఫర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలు మనం తొలగించుకోవాలంటే పసుపు నీళ్ళ పరిహారం శుక్రవారం పూట సంధ్యా సమయంలో చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నిమిషాల వ్యవధిలోనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఏదైనా కష్టం అండి జీవితంలో శాశ్వతంగా ఉండిపోయింది, అది పోవట్లేదు. ఆ కష్టం నుంచి బయటపడాలనుకున్న వారు కనీసం ఏంటంటే 2-3 శుక్రవారాలు పసుపు నీటితో పరిహారం చేస్తే కష్టం పోతుంది. మాకు జీవితంలో చాలా వరకు కూడా ఇలాంటి కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి అనుకునే వారు 1-2 సార్లు చేసుకోండి. అది ఏదైనా కావచ్చు, మీకు పర్సనల్గా కావచ్చు, మీకు సంబంధించింది కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక మీకు అనారోగ్య సమస్య కావచ్చు, ఏదంటే మీ పర్సనల్కి సంబంధించిన సమస్య ఏదైనా సరే పోవాలంటే ఖచ్చితంగా ఒక 2-3 వారాల పాటు చేసుకోండి, సరిపోతుంది. ఇక నార్మల్గా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అవేంటంటే ఆ కష్టాల వల్ల సమస్యల వల్ల చాలా సఫర్ అయిపోతుంటాం కదా. ఎందుకు ఈ కష్టాలు మాకే వస్తున్నాయి, భగవంతుడు మాకే ఎందుకు కష్టాలను ఇస్తున్నాడని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం కుమిలికి ఏడ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది కదండి. కాబట్టి ఏం చేయండి అంటే అలాంటి కష్టాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే శుక్రవారం పూట ఇప్పుడు చెప్పిన పని చేసుకోండి. మనం ఏంటంటే గాజు గ్లాస్ తీసుకోవాలి, ఎంతో కొంత మేలు చేకూరుస్తుందండి. గాజు గ్లాస్ ఏంటంటే పరిహారానికి కరెక్ట్గా పనిచేస్తుంది. అలానే కాకుండా గాజు గ్లాసు చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్తో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని పరిహార శాస్త్రంతో పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. గాజుకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి గాజు తొందరగా చెడు లాగేసుకుంటుంది అనమాట. గాజు అనేది ఏదైనా ఇబ్బంది, కష్టం, నష్టం అలానే కాకుండా దానిలోకి ఇలా ఏంటంటే దానిలో అబ్జర్వ్ చేసుకుంటుంది తొందరగా. మన స్టీల్ గ్లాస్లో, ప్లాస్టిక్ గ్లాస్లో కంటే గాజు గ్లాసు 2 ఇంతలు ఫలితం అయితే ఎక్కువగా ఇస్తుంది అనమాట. కాబట్టి నిజంగా తీసుకొని సరిపోతుంది. ఇక తర్వాత గాజు గ్లాస్ తీసుకున్న తర్వాత దాని నిండా నీళ్ళని పోయకూడదండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది పరిహారం కిందకి మనం చేస్తాము, అలా తెలియక నిండుగా నీళ్ళని తీసుకొని కిందంతా పోస్తూ ఉంటాం. అలా పోయకుండా కొంచెం తక్కువ తీసుకోవాలి నీళ్ళు. అలా తీసేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అంతా మీరు పసుపును పోసేయండి. 1 స్పూన్ అంటే టీ స్పూన్ నిండా కాకుండా కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదు. కానీ మనం నీళ్ళలో పసుపును వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా పసుపు కలర్లోకి వచ్చేయాలి. అలా వచ్చేసిన నీటిలో ఏంటంటే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. కర్పూరాన్ని తీసుకోండి. కర్పూరం ఏంటంటే ఒక 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత కర్పూరాన్ని మాత్రమే తల చుట్టూ 11 సార్లు తిప్పాలి. అలా తిప్పేటప్పుడు మీ కష్టం ఏదైతుందో ఆ కష్టం గురించి మీరు చెప్పుకోవాలి. అలా చెప్పిన తర్వాత కర్పూర బిళ్ళలు ఏంటంటే పసుపు నీటిలో వేసేసి చేతిలో పట్టుకొని ఇంకోసారి సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంటి పరంగా కష్టం ఉందనుకోండి, ఆ కష్టం గురించి చెప్పుకోండి. మా ఇల్లుకు మాకు కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, మాకంతా బాగుండాలి, మా జీవితంలో మేము ఎప్పుడు చూసినా కష్టాలు ఎదుర్కొంటున్నాం, ఈ కష్టాలకి పులిష్టం పడిపోవాలి. ఇలా మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. మనం చెప్పే సంకల్పంపై మన పరిహారం ఆధారపడి ఉంటుంది. అలానే కాకుండా మనం చెప్పే సంకల్పంపై ఏంటంటే మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట. మనం ఏదో ఊరికే టైంపాస్ కోసం చేసాము, ఆ ఫలితం వస్తే రాని లేదు, లేకపోతే లేదు అన్నట్టుగా చేస్తే ఫలితం నిజంగానే రాదండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా పెద్ద సమస్య వచ్చినా, చిన్న సమస్య వచ్చినా టక్కున పసుపు నీళ్ళ పరిహారం చేసుకొని వితిన్ సెకండ్స్లో రిజల్ట్ ఉంటుంది. వితిన్ సెకండ్స్లో రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఇలా సంకల్పం చెప్పుకొని ఆ నీటిని మనం ఏంటంటే
పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో మాత్రమే పెట్టుకుంటే దేవుని పటాల దగ్గర కాదు. మీరు నార్మల్గా పూజ గది ఉంటే ఒక మూలలో పెట్టుకోండి. ఆ మూలకు దేవుడి పటాలు లేకుండా చూసుకొని అదే మూలలో కింద పెట్టుకోండి. దేవుడి గది ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దేవుని గడి ముందు కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాత్రి అంతా కూడా దానిపైన మూత వేయకుండా పెడతాం కాబట్టి ఇంకా మనము మంచి ఫలితాలను పొందవచ్చు. మనకుండే ఇబ్బందులు తీసేసుకోవచ్చు. రాత్రి అంతా మన ఇంట్లో పెడుతున్నాం కాబట్టి మన ఇంటి పరంగా ఉండే కష్టాలతో పాటు మనకు ఉండే కొన్ని పర్సనల్ కష్టాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏ కష్టానికైనా సరే మనకు ఫలితం ఇచ్చే పరిహారమే పసుపు నీళ్ళ పరిహారం. కాబట్టి మనం ఈ విధంగా ఆచరించండి. ఆచరణ చేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం, మంచి ఫలితం అయితే ఉంటుంది. రాత్రి అంతా పూజ గదిలో పెట్టుకున్న మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తల చుట్టూ కర్పూరమే తిప్పాము. కర్పూరం అందులో వేసాం కాబట్టి కరిగిపోతుంది. అలానే కాకుండా పసుపు నీటిని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పాం కాబట్టి మన చేతిలో పట్టుకున్నప్పుడు మనలో తెలియకుండా కొన్ని నకారాత్మక శక్తులు కావచ్చు, మంచి శక్తులు కావచ్చు యాక్టివేట్ అవుతాయి. అలా అయినప్పుడు ఇక మంచి ఫలితాలు వస్తాయి. రాజు అయస్కాంతం కూడా కొంచెం లాగేసుకుంటుంది. గాజు పసుపు నీళ్ళ పరిహారం సిద్ధిస్తుంది. ఇలా చెప్పేసుకొని మనం పూజ గది దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లారి లేసిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి డ్రైనేజీలో పోసేసి గాజును కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి, సరిపోతుంది. మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది చేసిన తర్వాత అర్థమైపోతుంది మీకు భారం తీపినట్టు, ఏదో కష్టం మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు ఇలాంటి సిమ్టమ్స్ అనేసి మీకు కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలను ఖచ్చితంగా మీకు తెలుస్తాయి అన్నమాట. ఆ సంకేతాల వల్ల మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. కష్టాన్ని తగ్గ ఫలితం లభిస్తుంది. అలానే కష్టాలు సమస్యలు పోవడానికి అవకాశం ఉంటుంది. గంటలోనే మీకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల వల్ల మీరు కొంచెం ఆనందపడిపోతారని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకొని ఇంటి పరంగా ఎప్పుడు ఇంటి పరంగా ఎందుకు మాకు ఇలా జరుగుతుందంటే కనుక మన ఇంటికి మంచి వారు వస్తారు, చెడ వస్తారు. వచ్చినప్పుడు మన ఇంట్లో కొన్ని నకారాత్మక శక్తులు ఉంటాయి, కొన్ని ప్రతికూల శక్తులు కూడా వారి ద్వారా వచ్చినా కూడా మీ ఇంట్లోనే ఉండిపోతాయి. అలాంటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మన ద్వారా మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఇంటితో పాటు మనని కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఇంట్లో చాలా వరకు కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కష్టాలు అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం, మనలోనూ మనం ఏడ్చుకుంటాం. అలానే కాకుండా మనల్ని తిట్టుకొని కుమిలి ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం కదా. అలాంటి వాటన్నిటిని గురించి బయటపడడానికి పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది. ఇంటి పరంగా ఉండే కొన్ని కష్టాలతో పాటు మీ పరంగా ఉండే కొన్ని కష్టాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కష్టం ఉంది, మీరే బాధపడుతున్నారు కాబట్టి మీ తల చుట్టూ తిప్పడం వల్ల మీకు ఆ కష్టాల నుంచి విముక్తి కలిగి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం సంధ్యా సమయంలో పరిహారం చేయండి. చేసేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని కష్టాలకు ఫుల్ స్టాప్ వేసేయండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి పసుపుతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఉప్పుని, చింతపండుని, పాలు, పెరుగుని దానం చేయకూడదు. ఇంటి నుంచి పసుపు మనం ఎవరికైనా ఇస్తే చాలా మంచిదండి. శుక్రవారం మన ఇంటి నుండి పసుపు ఇస్తే చక్కటి లాభం కలుగుతుందన్నమాట. కాబట్టి మనము పసుపు వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరిహారం చేయడం వల్ల ఇంకా మంచి మేలు జరుగుతుంది. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో మనకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి మనకు అదృష్టమే అదృష్టము.